అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటుంది, అదైతే నొక్కుర్రి. నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీకు మొన్నటి వీడియోలనే చెప్పినాం, వీడియోస్ ఎందుకు లేట్ వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు రావచ్చు, తర్వాత రోజు పెడతామని చెప్తున్నాం కదా. ఎందుకనంటే మా కోడలు పెళ్ళి ఉన్నదిలా 21కు, ఇక మేము అటే తిరుగుతున్నాం, అటే బిజీగా ఉన్నాం. అందుకే వీడియోస్ లేట్ వస్తాయి, జరా ఏమనుకోకుర్రి. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఎంత బిజీ ఉన్నా మీకోసం వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాము. కానీ ఒక్కొక్క రోజు వీలు కావచ్చు, ఒక్కొక్క రోజు వీలు కాకపోవచ్చు. బాగా పనులు ఉన్నాయండి. మా మేనకోడలంటే బాధ్యతలన్నీ మేనమామ మీద, మేనత్త మీద ఉంటాయి కదా ఉండాల్సినవి. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము. అలాగే చిన్ననాటి ప్రేమ కథ ఎందుకు పెడతలేరు, ఎందుకు డిలే చేస్తున్నారని అడుగుతున్నారు. మాకు అవన్నీ డౌన్లోడ్ చేసి అవన్నీ సెట్టింగ్స్ చేసి వాళ్ళకు డ్రెస్ సెట్ చేయడానికి టైం లేదండి. సో ఇక మీరు అంతగానం అడుగుతుర్రు కాబట్టి డైరెక్ట్ వాళ్ళ పెళ్ళి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాము. మళ్ళా ఈ వీడియో పెట్టినాక ఏమైంది పెళ్లి సిరీస్ చేయలేదు అది ఇది అని మాత్రం ఏం అనకండి ప్లీజ్ అండి. మేము బిజీగా ఉన్నాం, కొంచెం అర్థం చేసుకోర్రి. బంటి పెళ్లి కూడా ఎయ్యుర్రి అని అంటుర్రు. సరే చేస్తాం, కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది, దానికి మాత్రం వెయిట్ చేయండి. మా పింకా వాగుతలేదు పెళ్ళికి. ఇక మా పెళ్ళి కూడా మీకు ఒక రోజు చూపిస్తాం, కానీ కొంచెం టైం పడుతుందిలా. ఈ రోజు అయితే సీన్ పెళ్ళి చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది లత? అందరికి వాడకట్టోళ్ళు అందరికి చెప్పినట్టే కదా, చెప్పొచ్చినవా? అందరికి చెప్పొచ్చినయ్యా, బొట్టు పెట్టి ఇక రమ్మని మళ్ళా చెప్పా. రేపు పొద్దుగాల పెళ్లికి రెడీ గారి, ఇప్పుడైతే కూరాళ్ళు మంగళ స్నానంకు జల్దీ రెడీ అయ్యి రారని చెప్పేసి వచ్చిన. బంటి నువ్వైతే ఇటే ఉండు, రాత్రి నీతోటి పని ఉంటది, శ్రీనిగాంతోటే ఉండు నువ్వు, సరేనా? నేను ఎటు పోతా అంకులు, ఎటు పోను, ఓసారి ఇంటికి వేస్తా. వచ్చినా అంటే ఇటే ఉన్నా, ఇక మా అమ్మ ఏమంటదో. ఈ అమ్మ కూడా చెప్పిన బంటి ఇటే ఉండమని అని చెప్పింది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి పోయి రాపో. సరే సరే ఆంటీ పొయ్యత్తా. సీన్ ఏం చేస్తాడు? వాడేం చేస్తాడు, ఫోన్ పట్టి కూర్చున్నాడు మరి. సరే అంకుల్, నేను మళ్ళొస్తా పొయ్యి. పో బంటి. అన్నీ ఉన్నట్టే నానయ్య, మళ్ళా ఆగమాగం అవుతుంది. ఏమైనా లేకపోతే సామాను అన్ని తెచ్చి పెట్టు, గుర్తు పెట్టుకోండి. ఏ అన్నున్నట్టే అన్ని తెచ్చిందే. గదే గాని మరి మన బెడ్రూమ్ లది బెడ్ తీసి రూమ్ లా వేయకపోయినా ఆ రూము వాళ్ళకే ఇద్దాం కదా. మళ్ళీ రేపు అంత సామాన్ దేరా? అవునవును, రాత్రి వరకు చేంజ్ చేయాలిగా. గదే మళ్ళీ మర్చిపోయినామో అనుకుంటున్నా. బెడ్ తీసి నిల్చొని పెడితే వచ్చిన చుట్టాలు కూడా అలా వండుకుంటారు కదా. సరే సరేనే, నేను మళ్ళొత్తా, నాకు పని ఉన్నది. సరే పో. అబ్బా ఈ పెళ్ళేవో గాని అంతా ఆగమాగం అవుతాంది. అమ్మా ఉన్నవానే? ఉన్నగాని ఏమైంది బిడ్డ? మొత్తం పోయి ఆన్నే ఉంటాను, తిన్నవా లేదా? నేనెందుకు తినలేదే, ఆడ పని ఉడుతుందా? పని ఉడతలేదు, అదోటి ఇదోటి సదురుడే అవుతుంది. అన్నం తిన్నా, అన్నే పొద్దున టిఫిన్ చేసిన, ఇంతకుముందు లతాంటి అన్నం పెట్టింది, తిన్నా, ఇటు అత్తున్నాయిగా. గదే గదే చెప్పింది. మళ్ళా రెడీ అయిపోయినవరైగా. ఇంకా టైం పడుతుంది, కొంచెం పైనాక పోతా. అదే గాని పింకీ ఫోన్ చేసింది. బంటి ఏమైందా అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఏడున్నాడు అని చేసింది. చేస్తే సీనోళ్ళ ఇంటికి వేయండి అని చెప్పిన. మరి వచ్చినాక ఒకసారి ఏమన్నది రా, చేయకపోయినావు. అందరితో బాధ అంటే దాంతో బాధ చేత్తది. సరే తీ, నాకు పని ఉన్నది, ఒకసారి అయితే వేసి మాట్లాడు, మళ్ళా గులుగుతుంది. సరే సరే. ఇది ఏడున్నదో, నన్ను ఇప్పుడు ఎంత తిడుతుందో. హలో మేడం చెప్పండి. ఓ సిమెంటలోడా, ఎక్కడ పోయినావు? అసలు ఏం చేస్తాను? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు నీకు? అరే నేనేడబోతేనే వాళ్ళ ఇంటికాడనే ఉంటాను తెలుసు కదా, పనులు ఉంటాయని తెలుసు కదా. ఏమైంది చెప్పు, ఏమైనా కొంపలు మునిగినాయా ఏంది ఇప్పుడు? నీకు నాతోటి మాట్లాడకుండా ఉంటావు, కానీ నీతో మాట్లాడకపోతే నాకు మనసున పట్టది. అయితవే గాని ఏడున్నావు? జున్నోళ్ళ ఇంట్లున్నావా? రావల్లా? నేను ఇప్పుడేగి లేడీస్ ఎంపోరియంకి వచ్చినా. ఏమిటికే మళ్ళేం కొంటున్నవే? మొన్ననే అన్ని ఉన్నావు కదా. ఓ ఏళ్లకు రింగులు మంచిగా లేవు, కొనుకొచ్చుకుంటాను వచ్చినా. ఇప్పుడు అవి పెట్టకపోతే పెళ్లి ఇట్లా అయిపోతాదే. నీకేదాగదు కానీ నాకు ఆగుతుంది. నువ్వేంది మోగోనివి, బట్టలు వేసుకున్నా నడుతుంది, వేసుకోకుండా నడుతుంది. నేను అన్ని వేసుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. ఓసి పిచ్చిదానా, బట్టలు వేసుకోకుండా నడుతుంది అని అంటున్నావు. ఊరిని అవ్వ బట్టలు వేసుకోకుండా వస్తే ఆడ ఉంటారే, వాళ్ళందరూ పెళ్లి చూడరిగా నన్నే చూస్తారు. చూసుకొని వచ్చేవు, నా ఇజ్జత్ పోతుంది. ఉండు గట్లత్తారే పిచ్చిదానా. సరే సరే గాని అన్నీ రెడీ పెట్టుకున్నావా రేపటికి? మొత్తం గంగిరెద్దు దేశం వేసినట్టు వేయకు, అంతా బాగా మేకప్ వేయకు, మంచిగా ఉండవు. అట్టిగుంటేనే మంచిగా ఉంటావు. అరే రామా, నేను ఎంత మంచిగా రెడీ అయిదామన్నా కూడా ఎప్పుడొక వంక పెట్టుకుంటూనే ఉంటావు. అసలు ఏంది నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు చూడకపో, వేరేటోళ్ళు చూస్తారు నన్ను. వేరేటోడు ఎవడే చూసేటోడు.
మరి ఇక నేనేమో నీ గురించి అందంగా కనిపించాలి, నువ్వు నాకు ఫీదా కావాలని నేను రెడీ కావాలనుకుంటా. నువ్వేమో ఏం రెడీ కాకు, ఎట్లున్నావో అట్లనే ఉండు, నేను ఇంకొక అమ్మాయిలకు లైన్ వేయచ్చు, వాళ్ళని చూసుకోవచ్చు అని నీకుంటది కదా. ఓసి పిచ్చిదాన నేనేమని చూస్తానే, మరి ఇక నాకు తిక్కలేస్తుంది. సరే సరే ఏం కొనుక్కుంటున్నావు కొనుక్కో, జరా ఉండిగా రేపు పొద్దున రా పెళ్ళికాడికి. ఇక నువ్వు చెప్తానే అత్తరు కావచ్చు, లేకపోతే రాంగ్ కావచ్చు. సరే సరే ఉండు. చేతుకు రింగులు కొనుక్కుంటా అని వేయిందట. ఆ రింగులు పెట్టకపోతే రేపు ఆడ పెళ్ళి అవుతుంది కావచ్చు. ఈ ఆడోళ్ళతోటి కట్టమే ఉన్నది, ఇంత అంత కాంట లేకున్నా కూడా పెళ్ళి అవుతుంది అన్నట్టు ఫీల్ అయ్యి అన్ని మీద దిగేసుకుంటారు. ఏమైంది, అందరికి చెప్పొచ్చినావా? చెప్పచ్చినండి. గదే మరి రేపు పొద్దుగాల అన్న టైంకు పెళ్లి చేయాలి, జర జల్దీ జల్దీ తయారు కావాలి, పనులు కావాలి. అయితే నువ్వేం ఆగం కాకు, నన్ను ఆగం పెట్టకు. సరే సరే. అటు ఇటు పిల్లగాని లగ్గం కాబట్టి నేను ఈ చీర కట్టుకోవాలి, ఏం కదా అన్ని కట్టిన చీరలే ఉన్నాయి. అయినా నన్ను ఎవరు చూస్తారు, ఏది కట్టుకున్నా కూడా నడుతుంది. ఓ నర్సవ్వా, ఓ జోరు మీద మొత్తుకుంటావు మళ్ళక్కయ్యల్లా. ఏం లేదే, లగ్గానికి చెప్పిందా వచ్చిందా? చెప్పింది మళ్ళక్క. ఏమై రెడీ అవుతానవా? ఏం రాడే, ఏది కట్టుకున్నా కూడా వెళ్తుంది మనకు. గదే గాని నేనైతే అన్ని కట్టిన చీరలే ఉన్నాయి మళ్ళక్క. ఇక పైన పడి ఎప్పుడు చీరలు కొండేదాయే. మనం షాపింగ్ పోదామనంటే నువ్వు నాతో రాకపోతివి. ఎందుకే అన్నల్లా పాతయి ముంగటెత్తనే మంచిగుంటాయి కట్టుకుంటే. ఏమో తీ మళ్ళక్క, ఇక ఏదో మనల్ని ఎవరు చూస్తారు, ఏది కట్టుకున్నా కూడా నడుతుంది. ఆళ్ళు మంచిగుంటాయి పా. గదేనే ఏమో ఈ పెళ్ళయ్యేదాకా నమ్మకం లేదని గడ 3 బజార్ల కాడ ముచ్చట్లు పెడుతుర్రు. ఎందుకంటవే నర్సవ్వా? అరే నామ పెళ్లి రేపేనాయే, అయ్యేదాకా నమ్మకం లేదంటే ఎవడాడు ముచ్చట పెట్టేది? పల్లె బాడుకోవడం అయితే ముచ్చట పెడతారు. ఏం పాడో ఆడెవడో అంటాండు, పెళ్ళి అవుతుందా ఏమయ్యేటట్టున్నదా అని అంటాండు. వాడెవడో తాగుబోతాడో తిరిగిపోతాడో కావచ్చు, అందుకే అంటాడు. పోషికి చెప్పిందట్నా మరి? ఏ పోషికి చెప్పదా, పోషి టిక్కు టక్కు రెడీ అయ్యత్తది. అవ్వా పండు ముసళ్ళు అవుతాంది కానీ దాని సోకులు అయితే పోతలేవు మళ్ళక్క. మొగుడు లేకనే పాయే కానీ ఇవన్నీ సోకులు పడబెట్టే. ఇక పడుతుంది దానికేంది నర్సవ్వ, పింఛన్ వస్తుంది, ఎక్కడెక్కడ నుండో పైసలు వస్తాయి, మంచిగా తినుకుంటా ఉంటుంది. ఆలోలు ఇల్లోలు కనబడితే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా ఇంట్లోకి రమ్మని పిలిచి ముచ్చట్లు పెడుతుంది. మా మల్లయ్య కూడా ఊకాటే నడిచిండు కానీ ఇప్పుడు పోతలేడిగా. అయ్యో మల్లక్క, మల్లయ్య బాబు నువ్వు పంపేవు. గీ ముసలోడేం పోతాడే పాపం. అప్పుడు ఇంత జాంకాయలు ఆసకో దేనికో వేయండి కానీ ఇప్పుడు పోతలేడిగా. అయితే రేపు పొద్దుగాలనేనట పెళ్లి 9కి, మరి జల్ది రెడీగా. అది రెడీ ఏమున్నదే, నువ్వు రెడీ కావాలే గాని. ఇక వాళ్ళు ఎట్లా రెడీ అవుతారో మల్లక్క. ఇక పెళ్ళేనా రెడీగా రానే. సరే అరే బంటి సూపర్ ఉన్నవురా నువ్వు ఈరోజు. నువ్వు కూడా సూపర్ ఉన్నవే పెండ్లామా, చూస్తేనే ముద్దు పెట్టుకోబుద్ది అవుతుంది. ముద్దు ఒకటేనా? మరి ఏంటిదే, పెళ్ళైతే గాని బిడ్డ నీ సంగతి చెప్తా నేను. తొందర వేసుకుందామని అంటే నువ్వే అద్దంటున్నావు. అబ్బా చేసుకుందాం రా ప్లీజ్ రా, ఇంకా దీపావళి ఇప్పుడే ఉన్నదా, మస్తు రోజులు ఉన్నది. అబ్బా ప్లీజ్ రా, నువ్వు ఇంట్లో చెప్పేసి చేసుకుందాం. అటు ఇటు వీళ్ళ పెళ్ళి అయిపోతుంది. ఇక వీళ్ళు మంచిగా ఒక్క దగ్గరే ఉంటారు, కలిసి ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. అబ్బా మనం ఎప్పుడు రా బంటి, చేసుకుందాం తీయే. లేట్గా అయినా కూడా లేటెస్ట్గా చేసుకుందాం సరేనా? ఎప్పుడు ఇంతే ఇక. ఆడ పెళ్ళి అయిపోయినట్టుంది, ఫొటోస్ దిగద్దా మనం? దిగుదాం తీరా. నడుము కనిపించేటట్టు ఎందుకు వేసుకున్నవే చున్నీ, జర మంచిగా వేసుకుంటే ఏమైంది? అయ్యో ఇట్లనే ఫ్యాషన్ రా. ఏం ఫ్యాషనే, ఫ్యాషన్ మునుగా అచ్చటోడు పోయేటోడు అందరూ నడుమునే చూస్తారు, అవసరమా? ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా మరి, ఇక నా నడుమును పట్టుకునే చూస్తారా? ఆగరాదరా, నువ్వు అన్ని పిచ్చి మాటలు మాట్లాడతావు. నీకు ఏం చెప్పినా నేను తప్ప ఎవరు చూడొద్దని చెప్పినా లేదా? సరేతి ఏం చూడరు గాని. అయ్యో మీరు ఇప్పుడు వచ్చిర్రేంది గింత లేటు? పొద్దున అన్న టైంకే తాళి కట్టిపిచ్చిర్రు. మీరిద్దరు జోరున్నారు కదా, మీరిద్దరు కూడా సప్పుడేకా ఇల్లనే పెళ్లి చేసుకోకపోయారు. పనిల పని ఖర్చుల ఖర్చు ఓడిసేపు. నేను కూడా అదే అంటాను నర్సక్క, ఇంటలేడు మీ బంటి. ఓ మళ్ళక్క మోడల్ లెక్క ఉన్నావు కదా, టోపీ కళ్ళద్దారు జోరు రెడీ అయినావు. అయితే బాయ్ పోర్రి నర్సక్క, ఫోటో దిగి పోర్రి. మీరు దిగిర్రా? నేను అప్పుడే దిగినా గానీ ఓ మా పింకవ్వ ఇప్పుడు రెడీ అయ్యి వచ్చింది. ఇక పోతాం దిగుతాం, మీరైతే వార్రి.
సరే కంగ్రాచులేషన్స్ పిల్లగా. ఈ అవ్వ ఈ పెళ్లి గురించి ఎంతో కష్టపడ్డారు, అటు ఇటు అయితే మీ కళ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్ నర్సక్క. ఇట్లనే పిల్ల పాపలతో సంతోషంగా ఉండుర్రి. మీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పుడు చల్లానే ఉంటాం. ఆ ఆశీర్వాదం ఎప్పుడు మీ మీదనే ఉంటది పిల్లగా. తాత ఇట్లా రాలేదా? అచ్చిరు పొద్దున అత్త అయిపో పెళ్ళంతా అయిపోయినాక వచ్చిర్రు. ఇక పెళ్లికి అంత పొద్దున పెట్టే. ఇక ఆ టైంకి వచ్చింది ముహూర్తం. సరే రారి నర్సక్క ఫోటో దిగుదురు. దిగుడే నిన్ను పోర్రి మరి. తింటాం. ఈ చీరలా ఎంత అందంగా ఉన్నావురా బంగారం. నీకు పెళ్లి కళ అట్టిగానే వచ్చేసింది. అటు ఇటు నా దానివి అయిపోయావు, నా భార్య అయిపోయావు. ఈ రోజు నుండి మస్తు సంతోషంగా ఉంది. నాకు కూడా మస్తు హ్యాపీగా ఉందండి. ఏరి బంటి ఏడి పింకీ ఏడి అసలు వచ్చి రాలేదా? బంటి వచ్చి ఫోటో దిగిపోయింది కానీ ఇంకా పింకీ రాలేదు. మరి ఆమె రెడీ అయ్యే వరకే గంటలు అవుతుంది, ఇంకా రాలేదు కావచ్చు మరి. సరేలే. ఎప్పుడు నైట్ అవుతుంది ఏం కథ? అయ్యో ఎందుకురా? ఎందుకంటే నీకు తెలియదా ఇక? ఓ పిచ్చి, మన ఫస్ట్ నైట్ ఈ రోజు జరగది. రేపో ఎల్లుండో మన ఒడి నింపుతారు. ఓ యవ్వ, ఇంకా ఆ ప్రాసెస్ కూడా ఉన్నదా? అవునరా. ఏమైంది పింకీ, గింత సేపా రానీకి? గింతసేపు రెడీ అవుతావా అనే పెళ్ళంతా అయిపోయింది. అరే తెల్లారిదాకా మీ ఇంటికాడనే ఉన్నగా. అదే ఇక నేను పోయేసరికి నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అయింది. అట్లా పడుకున్నా, లేచినా, రెడీ అయినా వచ్చినా. అయిపోతే ఏమైతుంది తీయలేవు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. మా పెళ్ళి ఎప్పుడవుతుందో ఏమో. అరే మామా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. ఈ పెళ్లి కోసం ఎన్నో బాధలు పడ్డావు, అటు ఇటు నువ్వు అనుకున్నదైతే సాధించినావు. బంటి డ్రెస్ జోరుంది కదా నీది అలా. ఇక నా దోస్తు గాని పెళ్ళంటే ఆయనతో మాత్రం ఉండద్దా ఏంది? అరే ఈ డ్రెస్ లో నీకు కూడా పెళ్లి కళ వచ్చిందిరా. సప్పుడేక పింకీకి ఇదే మండపంలో తాళి గట్ర అయిపోతుంది. అవునా, గట్లుండదు మనది. పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలి. ఉన్నోళ్ళను ఒక్కొన్నే నాయ నేను అనుడా అవుతుంది. అది వేసింది లేదు, ఇటు వీకింది లేదు అన్నట్టున్నది. ఆగరాదమ్మా అవుతుంది. సరే ఫోటో అయితే దిగుర్రి. ఓ బంటి తిందాంపా. అరే తిందాం తీయలేవే, ఆకలి అవుతుంది ఏంది ఇప్పుడే? తినపోయిర్రా మరి. ఇక మీతో కలిసి తిందామని నేను ఆగుతాన్నా. మంచి టేబుల్ మీదనైతే అన్ని రకాలు పెడతారు, వాళ్ళే వడ్డిస్తారు కదా. అందుకోసమే ఆగుతున్నావా? లేకపోతే నేను ఎందుకోసం ఆగుతున్నావా అని నేను అనుకుంటున్నా. అన్ని ప్లాన్ తోటి ఉంటాడు బంటి గాని. శ్రీనుది పెళ్లి వీడియో పెట్టుర్రి అని అన్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో అన్నమాట. మా శ్రీనును జున్నును మంచి అక్షింతలేసి ఆశీర్వదించండి. ఆ కొడుకు పెళ్ళయ్యేదాకా నాకు మస్తు టెన్షన్ ఉండే. ఇప్పుడైతే మేము చాలా సంతోషం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అటు ఇటు జున్ను పెళ్ళైతే అయిపోయింది. ఇంకేంది ఆంటీ, మీ ఇంటికి కోడలు వచ్చేసింది అనుకోర్రి. గదే గాని ఇక మాకుందిరా బాధ, మా జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని. ఎంత దూరం పోతుంది అంకుల్? గీన్నేనాయే 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటు. ఇక అట్లా అనిపించదు కదరా. ఏమైతే ఆమె నచ్చినైనా చేసుకుంది, సంతోషంగా ఉంటే అయిపోతుంది. ఏమైందన్నా, మీ చెల్లె గురించి ఏం చెప్తావు? నేనేం చెప్తారా, అది మంచిగా బతుకుతే నాకు అదే చాలు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి మంచిగా ఉంటే మాకు అంతకంటే సంతోషమే లేదు. అక్క మరి నువ్వేం చెప్తావు? చెప్పాల్సింది ఏముందిరా, వాళ్ళు ఇష్టపడి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎట్లున్నారో తర్వాత కూడా వాళ్ళు అంతే ప్రేమగా ఉండి వాళ్ళు మంచిగా సంతోషంగా ఉండి మమ్మల్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ మమ్మల్ని ఆశీర్వదించినందుకు. మీకోసం మేము సంతోషంగానే ఉంటాం. ఇక లవ్ మ్యారేజ్ అయినాయే, తన్నుకున్నా గుద్దుకున్నా బయటకు రావద్దు మరి. అత్తే అంటారు కదా, ఆగో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఏం లొల్లిలు పెట్టుకుంటుర్రవ్వా అని పాట పాడతారా. శ్రీనుగా జాగ్రత్తగా ఉండు. హే అట్లేం జరగదు బంటి. ఆ పెళ్ళి అయితే మేము రోజు అనుకుంటాం కదా బంటి. మీరిద్దరేరా నిజంగా? నేను నిన్ను దన్నుడు కాదు, నువ్వు నన్నేదనేటట్టున్నవే పింకమ్మ. సో ఫ్రెండ్స్, మీరందరూ అడిగినందుకు మేము ఈ వీడియో చేసాము. మాకు కొంచెం బిజీ ఉందని మీకు కూడా తెలుసు, కానీ ఎవ్వరూ తప్పుగా అనుకోకండి. ఏంటి ఇట్లా పెట్టిరని అస్సలు క్వశ్చన్ చేయకండి ప్లీజ్. దోస్తులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఫైనల్గా మా పెళ్ళి అయితే అయిపోయింది. అందరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఈ డ్రెస్లలో ఎట్లున్నామో కింద కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాత వీడియోస్ రావడానికి కొంచెం టైం పడుతుందిలా, ఓపిక పట్టుకోర్రి. ఓకేనా?
అవును ఫ్రెండ్స్, మీరు అడుగుతున్నట్టు చిన్ననాటి ప్రేమ కథ మేము చేస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.